అసలు ఏం చెప్పాలి ఈ మూవీ గురించి? అసలు ఏముందని చెప్పాలి? అసలు ఎందుకు తీశారు ఈ మూవీని? యష్ ఎందుకు యాక్ట్ చేశాడు? ఏం అర్థం కావట్లేదు అసలు. అయినా కానీ రివ్యూ చెప్పక తప్పట్లేదు. ఎందుకంటే ట్రైలర్ చూసి మాలాగా హై ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్ కి వెళ్తే ఒకటి కాదు, రెండు కాదు, 10 రాడ్లు దిగినట్టే. అందరికి నమస్కారం, దిస్ ఇస్ సూత్ర. మన ఛానల్లో ఎక్కువగా జెన్యూన్ అండ్ పాజిటివ్ రివ్యూసే ఉంటాయి. ఎందుకంటే సినిమాని కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో సినిమాలోని కీ పాయింట్స్ ని తీసి జెన్యూన్ రివ్యూ ఇస్తూ ఉంటాం మనం. బట్ జనాల మనీ అండ్ టైం చాలా వాల్యుబుల్ కదా. టాక్సిక్ లాంటి మూవీ 3 hours 14 minutes ఉండడం అండ్ టికెట్ ప్రైజెస్ అయితే చాలా ఘోరం. మల్టీప్లెక్స్ లో 395 అండ్ సింగిల్ స్క్రీన్స్ లో ఆల్మోస్ట్ 250 వరకు ఉంది టికెట్ ప్రైస్. అంత టైం అండ్ మనీ పెట్టి టాక్సిక్ లాంటి మూవీ చూడడం అసలు వర్త్ అనిపించలేదు. ఇక నా ఒపీనియన్స్ అన్ని పక్కకు పెట్టి సినిమా రివ్యూలోకి వచ్చేస్తే, సినిమా స్టార్ట్ అయ్యాక ఒక 30 minutes వరకు మనకు అసలు ఏం అర్థం కాదు. బట్ చాలా డబ్బులు పెట్టి టికెట్ కొన్నాం కదా, తప్పక చూస్తాం. ఫస్ట్ 30 minutes తర్వాత ఒక 1 hour వరకు, అంటే ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ వరకు మూవీలోని కొన్ని ఎమోషన్స్ బాగా పండుతాయి. కియారాతో ఆ ఎమోషనల్ సీక్వెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఎవరిని ఎందుకు కొడుతున్నారు, ఎందుకు డైలాగ్స్ చెప్తున్నారు, మెయిన్ గా యష్ యొక్క స్టార్డమ్ ని పాడు చేయడానికి ఈ మూవీ ఉన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే కేజీఎఫ్ లో యష్ చెప్పే సింగిల్ లైన్ డైలాగ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి మనకి. బట్ టాక్సిక్ మూవీలో సింగిల్ లైన్ డైలాగ్స్ వింటుంటే అసలు ఇలాంటి డైలాగ్స్ ఎందుకు పెట్టారా అనిపించింది. యష్ తన ఫుల్ పొటెన్షియల్ తో మంచిగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇలాంటి సింగిల్ లైన్ డైలాగ్స్ చెప్పడంతో చాలా ఇరిటేటింగ్ ఫీల్ వచ్చింది మూవీలో. అండ్ క్లైమాక్స్ ఓకేగా అనిపించింది నాకైతే. ఇక మూవీలోని పాజిటివ్స్ గురించి మాట్లాడితే, మూవీ రైటింగ్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ లోనే ఎక్కడో మిస్ అయింది అనిపించింది నాకు. మూవీలో మంచి పాయింట్స్ ఉన్నాయి, పేరెంటింగ్ గురించి, ఉమెన్ రైట్స్ గురించి, రియల్ మెన్ ఉమెన్ తో ఎలా ఉండాలి, ఇలాంటి కీ పాయింట్స్ అన్ని ఉన్నాయి. కానీ స్క్రీన్ పై అవేవి కూడా కనిపించవు, మనకు అర్థం కావు. మూవీ స్టోరీ యొక్క మెయిన్ మోటివ్ ని ఈ ఫైట్స్, అనవసరమైన ఎలివేషన్స్ తో అర్థం కానట్టుగా చేసేసారు. అసలు ఇంకేదైనా పాజిటివ్ పాయింట్ ఉందా అంటే అది కియారా అద్వానీ అని చెప్పొచ్చు. కియారా ఇచ్చిన పర్ఫార్మెన్స్ అసలు పీక్స్. ఇన్నేళ్లుగా ఇలాంటి హీరోయిన్ అసలు మన వాళ్ళు సరిగ్గా వాడలేదు అనిపించింది టాక్సిక్ లో చూసాక. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ వరకు 1 hour చాలా బాగా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ కియారా. ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటంటే సినిమా ప్రొడక్షన్ వాల్యూ. సినిమా చూస్తున్నంత సేపు చాలా రిచ్ గా అనిపిస్తుంటది. ఆ సెట్స్, లొకేషన్స్, ఆర్టిస్ట్ గెటప్స్ ఇవన్నీ బాగానే సెట్ అయ్యాయి అనిపిస్తుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీలో కెమెరా వర్క్, సినిమాటోగ్రఫీ అనిపిస్తుంది. ఆ యాంగిల్స్ కానీ, ఆ మోషన్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు సినిమాటోగ్రఫీని. ఇక ఈ మూవీలో నెగిటివ్స్ గురించి వస్తే, పాజిటివ్ కన్నా నెగిటివ్సే ఎక్కువ ఉంటాయి. బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ ఏదైనా ఉందా అంటే అది డైరెక్షన్ అనే చెప్పొచ్చు. డైరెక్షన్ వైజ్ గా చెప్పాలనుకున్న స్టోరీని అస్సలు క్లారిటీతో చెప్పలేదు. స్క్రీన్ ప్లే కూడా చాలా రాడ్ లా ఉంటది. మూవీలో నయనతార, హుమా కురేషి, రుక్మిణి వసంత్ ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదు అనిపించింది, ఎక్సెప్ట్ కియారా అద్వానీ. మూవీలో కియారా క్యారెక్టర్ తప్పితే ఏ క్యారెక్టర్ కూడా అంత హై అనిపించదు. ఇక బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ ఏదైనా ఉందా అంటే ఈ మూవీ బడ్జెట్. ఈ మూవీకి అరౌండ్ 500 crores ఖర్చు పెట్టారంట. అసలు ఏముందని, ఏం తీసారని 500 crores అయిందో నాకైతే అర్థం కావట్లేదు. మేబీ ఈ మూవీ పేపర్ మీద ఉన్నప్పుడు బాగా అనిపించిండొచ్చు, బట్ ఎగ్జిక్యూషన్ లో మాత్రం చాలా వర్స్ట్ గా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. కేజీఎఫ్ లో యస్ తో వైలెన్స్ మంచిగా వర్కౌట్ అయింది కదా అని మెయిన్ స్టోరీని అంతా పక్కకు పెట్టేసి యస్ తో అన్వాంటెడ్ వైలెన్స్ సీక్వెన్సెస్, కొన్ని అడల్ట్ సీక్వెన్సెస్, కస్ వర్డ్స్ ఇలాంటివన్నీ వాడేసి సినిమా తీసిస్తామంటే అలాంటి మూవీస్ ని చూడడానికి జనాలు అస్సలు రెడీగా లేరు. కేజీఎఫ్ లో స్టోరీని బేస్ చేసుకునే స్క్రీన్ ప్లే రన్ అవుతూ ఉంటుంది, అందుకే వైలెన్స్ వర్కౌట్ అయింది అందులో. టాక్సిక్ మూవీలో స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, అందుకే వైలెన్స్ కూడా వర్కౌట్ కాలేదు. దట్స్ ఆల్ ఫర్ ద టాక్సిక్ మూవీ రివ్యూ. యష్ మూవీకి ఇలాంటి నెగిటివ్ రివ్యూ ఇస్తా అని నేను అస్సలు అనుకోలేదు, బట్ తప్పట్లేదు. టాక్సిక్ మూవీ మీరు చూసుంటే మీ రివ్యూగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.